మేము కట్టుకున్నాం. మా బట్టి మేము కట్టుకున్నాం అన్నా. నువ్వు ఎందుకు కొట్టు కొడుకుతో దేనికి మారుతావు అన్నా? కాదన్నా దేనికి మారుతావు? నువ్వు ఇవిడిది అది అన్న మేము కట్టుకున్నాం. మేము డబ్బులు వచ్చి మేము కట్టుకున్నాం. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీకు ఎంత కావాలి అన్న? ఎంత కట్టుకున్నాం అన్న. మాకు కావాలన్నా. మేము కావాలని కట్టుకున్నాం. నీ వల్ల ఎమ్మెల్యే గారికి కొట్టేసి మేము కట్టినట్టు. ఎమ్మెల్యే గారికి కొట్టేసి మేము కట్టినట్టు. ఓకే अरे कितना अरे आटा का नुकसान हो भाई మా సమస్యకి పరిష్కారం వెంటనే రావాలి. డౌన్ డౌన్ దారం, డౌన్ డౌన్ దారం, డౌన్ డౌన్ చెప్పు. నీకు నా దారుణాలు చేశారు కాబట్టి అతను ముందు చెప్పు. నాయకత్వం
ఆరోపిస్తున్నారు. అతను మీ కూటమి పార్టీ సభ్యుడు, అతను కీలక పదవిలో కూడా ఉన్నాడు. అది మీ పార్టీ కార్యకర్తలకి అతనికి వ్యక్తిగత గొడవ లేకపోతే ఇరు పార్టీల గొడవ? ఇది ఏ పార్టీలకు సంబంధించిన గొడవ కాదండి. ఖచ్చితంగా అతను వ్యక్తిగతంగా జనసేన పార్టీ మీద అతను ఏదో మనసులో పెట్టుకుని దాడి చేయడం కానీ మేము భావిస్తున్నాం. మాకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కానీ ఏదైతే బీజేపీ పార్టీ నాయకులతో కానీ ఎవరితో కూడా విభేదాలు లేవు. చక్కగా స్నేహపూర్వక వాతావరణంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఎవరైతే క్రమశిక్షణ తప్పి అతను వ్యక్తిగతంగా అతని క్రమశిక్షణలో లేకపోవడం మూలంగానే ఈ దాడి జరుగుతుంది. ఇది వ్యక్తిగత దాడి. కాబట్టి మేము ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారికి కూడా తెలియజేశాం. ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది ఎవరైనా కానీ ఎవరు చేసినా తప్పు అని చెప్పి ఆయన కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేసి తెలియజేశారు. కాబట్టి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఆ క్రమశిక్షణ దాటి ఎవరన్నా ప్రవర్తిస్తే అది జనసేన పార్టీ మీద దాడి చేస్తే మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు. అతను పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అతను క్రమశిక్షణ లోపించి ఇతను మా మీద దాడి చేశాడు. కాబట్టి అతను వ్యక్తిగతంగానే మేము చూస్తున్నాం. ఇది పార్టీ మధ్య వైరం కాదు, అతను వ్యక్తిగతంగానే మేము చూస్తున్నాం. ఇది ఎస్సీ కుర్రోళ్ళు, ముఖ్యంగా ఇక్కడ వ్యక్తిగతంగా నివసించే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు, అలాగే బీసీలు, కొంతమంది కాపులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు ఈ విగ్రహాన్ని, ఏదైతే జెండా దెమ్మని. ఆ జెండా దెమ్మని ఇతను కావాలని చెప్పి వ్యక్తిగతంగా అతను స్వలాభానికి తీసుకుని ఈ యొక్క ఆధిపత్యం కోసం ఇతను దాడి చేయడంగా మేము భావిస్తున్నాం. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. అది ఎమ్మెల్యే గారు అతని క్షమాపణ చెప్పాలి. మొదటగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. రెండోది మేము ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారిని మేము కోరుకునేది ఏంటంటే, అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే కనుక రేపొద్దున మా మీద దాడి చేశాడు, రేపొద్దున ఎస్సీల మీద చేయొచ్చు, రేపొద్దున ఇంకో వ్యక్తుల మీద చేయొచ్చు. కాబట్టి ఇటువంటి క్రమశిక్షణ లేని నాయకుల్ని వెంటనే పార్టీ నుంచి చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇంతమంది ఈ రోజున అర్ధరాత్రి కూర్చున్నారంటే ఎంతమంది ఆత్మాభిమానం దెబ్బతింటే ఈ రోజున కూర్చుంటారు. కాబట్టి అది గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా అతని వ్యక్తిగత చర్యగా మేము భావిస్తూ అతన్ని పార్టీ నుంచి తొలగించాలని, అతను ఏదైతే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము అన్నిట్లో తగ్గమన్నారు, మేము అన్నిట్లో తగ్గాం. మేము వెనిగళ్ల రాము గారిని గెలిపించడానికి 53,000 మెజార్టీ రావడానికి గుడివాడలో మేము అన్ని విధాల సాయశక్తులా కృషి చేసాం. అది బీసీలు, ఎస్సీలు, కాపులు, మైనార్టీలు అందరూ పనిచేశారు. కానీ ఈ రోజున దానికి విఘాతం కలిగిస్తూ మాలో గొడవలు సృష్టించడానికి అతను చేసిన పని. కాబట్టి మనందరం కూడా దీన్ని మనందరం కూడా చర్యగా తీసుకుని దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది.